మార్గో విషయంలో ఎంతో తోడ్పడుతుంది. మనకు కనెక్టివిటీ పెరుగుతుంది, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ దగదర్తి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని నేను ఈ యొక్క సివిల్ ఏవియేషన్ అంటే విమానయాన శాఖ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ గా అధ్యక్షత వహిస్తున్నాను. నాకు ఇది నా సబ్జెక్టే కాబట్టి, నా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇది ప్రయారిటీ మీద టేకప్ చేసి నెల్లూరు జిల్లాకి విమానాశ్రయం వచ్చేలా కృషి చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక నెల్లూరు ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా దోహదపడేటటువంటిది నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయింది, అది కూడా ఇప్పుడు కంజెస్టెడ్ గా తయారైంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ కానీ వచ్చినట్లయితే తప్పకుండా నెల్లూరు అభివృద్ధి అన్నటువంటిది మిగతా రాష్ట్రంలో మనకు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు అంటే విశాఖపట్నం, తిరుపతి కాబట్టి వాటికి సమాంతరంగా లేకుంటే వాటికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని మనం నెల్లూరు జిల్లాను చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా నేను నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి తప్పకుండా ఇది శాంక్షన్ చేయిస్తానని నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక రాజకీయ అభివృద్ధి విషయానికి వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మనం సాధించినటువంటి అభివృద్ధి, మనం పేదలకు, బడుగు బలహీన వర్గాలకు చేకూర్చినటువంటి లబ్ధి, ఇవి రెంటిని కూడా మనం చూపించి ఈరోజు 2024 ఎన్నికలకు మనం సిద్ధమయ్యాం. ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలే కాదు, మనం ఈరోజు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి విషయానికి వస్తే గతంలో నేను చెప్పినట్లుగా ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తా ఉన్నాయి, కానీ ఆ విమర్శలో వాస్తవం లేదు. మనం సంక్షేమ పథకాలకి ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇచ్చారో అభివృద్ధికి కూడా అలాంటి ప్రాధాన్యతే మనం ఇస్తా ఉన్నాం. అలాంటి ప్రాధాన్యత ఇచ్చామే కాబట్టి, అభివృద్ధి సాధించాం కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం మీరు 2014-19లో మీ యొక్క 1,67,00,000 కుటుంబాలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటి ఇన్కమ్ 2014-19తో పోల్చి చూసుకుంటే ఇంచుమించుగా అది 2-3 అయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దీన్ని బట్టి ఆలోచిస్తే మన ఆదాయం అంతా కూడా కుటుంబ ఆదాయం ప్రతి ఒక్కరికి పెరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.